మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాము. నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనము. నీ దేవుడైన యెహోవా నీకనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. ప్రియ దైవజనమా, దేవుడు ఇచ్చిన ఆజ్ఞలలో తల్లిదండ్రులను సన్మానించుట ఒకటి. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞ అయి ఉన్నది. మన తల్లిదండ్రులను మనము ఏ విధంగా సన్మానించాలో కూడా పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తా ఉన్నది. మొదటగా చూసినట్లయితే కొలస్సీలకు రాసిన పత్రిక 20వ వచనం ప్రకారం అన్ని విషయాలలో తల్లిదండ్రుల మాట వినేవారముగా మనముండాలి. తల్లిదండ్రులకు విధేయులై జీవించడము, వారిని సన్మానించడమే. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీ యవన ప్రాయమును బట్టి మిడిసిపడుతూ నీ తల్లిదండ్రులకు అవిధేయుడవై అవిధేయురాలవై జీవిస్తూ ఉన్నావా? అయితే అది నీ దీర్ఘాయువుకు మూలము కాదు సుమా. రెండవదిగా చూసినట్లయితే మార్కు సువార్త 7వ అధ్యాయం 10వ వచనం ప్రకారం తల్లిదండ్రులను దూషించకూడదు. ప్రియ దైవజనమా, దూషించువాని దీపము కారు చీకటిలో ఆరిపోతుంది అని సామెతల గ్రంథం 20వ అధ్యాయం 20వ వచనం తెలియజేస్తా ఉంది. అవును, ఈనాడు అనేక మంది తల్లిదండ్రులను దూషించేవారుగా, శపించేవారుగా ఉంటూ ఉన్నారు. అది మరణ శిక్షకు పాత్రులుగా చేస్తుందని జ్ఞాపకం చేసుకొనాలి. మూడవదిగా మనం చూసినట్లయితే నిర్గమకాండం 21వ అధ్యాయం 15వ వచనం ప్రకారం తల్లిదండ్రులను కొట్టకూడదు. వారు బలహీనులైపోయారని నీకున్న బలాన్ని బట్టి తల్లిని తండ్రిని కొడుతూ ఉన్నావా? అది మరణశిక్షకు దారితీస్తుంది. నిన్ను శాపగ్రస్తురాలిని చేస్తుంది. అది తల్లిదండ్రులను అవమానించడమే కదా. నిన్ను కని పెంచి పోషించి ఇంతగా నిన్ను తీర్చిదిద్దినది నీ చేతులతో వారిని కొట్టడానికేనా? నాలుగవదిగా చూసినట్లయితే లేవియకాండం 19వ అధ్యాయం 3వ వచనం ప్రకారం తల్లిదండ్రులకు భయపడాలి. అవును ప్రియ దైవజనమా, ఈనాడు అనేక మంది తల్లిదండ్రులను చూచి భయపడడం లేదు సరికదా, అపహసిస్తూ హేళనగా మాట్లాడుతూ తోలనాడుతూ తృణీకరిస్తూ ఉన్నారు. తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయకాకులు పీకును, పక్షిరాజు పిల్లలు దాన్ని తినును అని సామెతల గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనం తెలియజేస్తా ఉంది. తల్లిదండ్రుల మాట లెక్క చేయకుండా, వారికి భయపడకుండా అపహసిస్తే అది శాపానికి కారణమవుతుంది. ఐదవదిగా చూసినట్లయితే సామెతల గ్రంథం 15వ అధ్యాయం 5వ వచనం ప్రకారం మూఢత్వంతో తండ్రి చేసే శిక్షను తిరస్కరించకూడదు. తల్లిదండ్రులు మనలను శిక్షించేది మన మేలు కొరకే, మన జీవితాలను సరిదిద్దడం కొరకే అని విస్మరించకూడదు. వారి గద్దింపునకు లోబడి జీవితాలను సరిచేసుకునేవారముగా ఉండాలి. ఆరవదిగా సామెతల గ్రంథం 1వ అధ్యాయం 8 నుండి 9 వచనాలు చూసినట్లయితే తల్లిదండ్రుల ఉపదేశమును బోధను త్రోసివేయక ఆలకించేవారముగా ఉండాలి. అవి మనకు మాన్యతను తీసుకుని వస్తాయి. ప్రియ దైవజనమా, 7వదిగా సామెతల గ్రంథము 28వ అధ్యాయం 24వ వచనం ప్రకారం తల్లిదండ్రుల సొమ్ము దోచుకొనకూడదు. అది ద్రోహమని వాక్యము తెలియజేస్తా ఉంది. వారి కష్టాన్నంతా దోచుకొని ముదిమి వచ్చినప్పుడు వారిని విడిచిపెట్టడం దేవుని దృష్టికి అంగీకారము కాదు. ప్రియ దైవజనమా, ముదిమి యందు తల్లిదండ్రులను నిర్లక్ష్యము చేయకూడదు. చివరిగా అన్నిటికంటే మిన్నగా సామెతల గ్రంథం 23వ అధ్యాయం 25వ వచనం ప్రకారం తల్లిదండ్రులను సంతోషపెట్టేవారముగా ఉండాలి. అవును, మన జీవితాలు వారిని దుఃఖపరిచేవిగా ఉండకూడదు. ఈనాడు అనేక మంది యవన బిడ్డల వలన తల్లిదండ్రులు ఎంతగానో దుఃఖిస్తూ ఉన్నారు, మానసికంగా నలిగిపోతూ ఉన్నారు. ఇది వారి భవిష్యత్తుకు ఏమాత్రము ఆశీర్వాదము కాదు. ప్రియ దైవజనమా, తల్లిదండ్రులను ఏ రీతిగా సన్మానించాలో ఈ దినం ఈ వాక్యము ద్వారా దేవుడు బయలుపరిచి ఉండగా, ఒకవేళ ఈ వాక్యము వింటున్న నీవు
ఈ రీతిగా తల్లిదండ్రులను సన్మానించని స్థితిలో ఉంటే ఈ క్షణమే దేవుని సన్నిధిలో ఒప్పుకొని నీ జీవితాన్ని సరిచేసుకొని తల్లిదండ్రులను సన్మానిస్తూ దీర్ఘాయుష్మంతుడవు దీర్ఘాయుష్మంతురాలవు కాగలవని ప్రభు పేరట మనవి చేస్తా ఉన్నాను. అతి కృపదేవాది దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనములు దేవా. విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి దేవా. తల్లిదండ్రులను సన్మానించవలనని వాగ్దానంతో కూడిన ఆజ్ఞను ఇస్తూ దేవా, ఏ రీతిగా సన్మానించాలో ఈ దినం మీ వాక్యపు వెలుగులో తేటగా మాకు బోధించినందుకు వందనాలు. అట్టి రీతిగా ఈ వాక్యము వింటున్న వారిలో ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులను సన్మానిస్తూ దీర్ఘాయుష్మంతులగునట్లు మీ కృపను అనుగ్రహించమని యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం బైబిల్ క్విజ్ ప్రశ్న: జ్ఞానము గలవాడు ఉపదేశము వలన ఏమి నొందును? ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.